Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన ఇంట్లో లక్ష్మీదేవి అసలు నిల్వ ఉండాలంటే, అలానే మనం సంపాదించింది డబ్బు వృధా ఖర్చు కాకుండా ఉండాలంటే అసలు ఎలాంటి రెమెడీ చేస్తే మంచిదండి? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. అయితే సనాతన ధర్మంలో శాస్త్రమునందు ప్రతి ఒక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని మనకు సూచించడం జరిగింది. అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది తమలపాకు. చాలా ఇష్టం. తమలపాకు అన్న నాగవల్లిని తమలపాకు అని అంటాం. నాగవల్లి అంటే సంస్కృతంలో నాగవల్లి అని అంటాం. నాగవల్లి అంటే తమలపాకు అని అర్థం. ఈ తమలపాకుని మనము ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ తమలపాకుని ఆయుర్వేదిక దాంట్లో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనం భోజనం చేసిన తర్వాత మనం కడుపులో ఉన్నటువంటి పదార్థాన్ని అరగడానికి కూడా ఈ కిళ్ళి లాంటిది వేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ తమలపాకు ద్వారా మనం ఏ శుభకార్యానికైనా తమలపాకు ప్రధానంగా వాడతాము. శుభానికైనా అశుభానికైనా ఇంట్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా తమలపాకు లేకుండా ఏది కూడా నెరవేరదు. అంత శుభప్రదాన్ని ఇచ్చేటటువంటిది ఆకు తమలపాకు. ఈ తమలపాకు అనేటటువంటిది లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నటువంటి పత్రమే తమలపాకు. ఆ తమలపాకు మీద మనం కొన్ని ద్రవ్యాలతో తప్పకుండా కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. లేదు బీజాక్షరాలు కుదరలేదు అని అంటే గనక కనీసం స్వస్తిక్, ఈ స్వస్తిక్ని వేసి మధ్యలో శ్రీకారం రాయాలి. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఆ శ్రీకారం రాసిన తర్వాత ఆ తమలపాకుని మనము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలంలో, లేదా మనం పూజించుకునేటటువంటి ఇంట్లో పూజ మందిరం ఉంటుంది కదా, ఆ పూజించుకునేటటువంటి స్థలంలో కూర్చొని ఒక పళ్ళెం తీసుకొని ఆ తమలపాకు మీద చక్కగా మనం స్వస్తికిని కానీ లేదా శ్రీకారాన్ని కానీ రాసి దాన్ని మనం కుంకుమతో అర్చన చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మీరన్నట్టుగా లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో నిక్షిప్తమై ఉంటుంది. వృధాగా డబ్బులు అనేటటువంటివి ఖర్చు కాకుండా ఉంటుంది. మన దగ్గర మన పర్సులో ఒక రూపాయి కూడా ఖర్చు కాకుండా లక్ష్మీదేవి స్థిరంగా మన దగ్గరే ఉండేటటువంటి అవకాశాలు ఎన్నో రకాలుగా ఉంటాయమ్మా. అది మీకు లైవ్గా చేసి చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఏం లేదమ్మా, ఇగో ఇలాంటి తమలపాకు ఒకటి తీసుకోవాలి. చాలామందికి కొంతమందికి తెలియదు, అందుకనే చేసి చూపిస్తున్నాను. ఇలాంటి తమలపాకు ఒకటి తీసుకోవాలి. ఇలాంటి తమలపాకు చక్కగా, అంటే ఎక్కడా కూడా హోల్ లేనటువంటిది, చక్కగా దీని మీద ఏదైనా ఇలా నల్లటిది ఏదైనా ఉన్నా కానీ చక్కగా దీన్ని కడిగేసేయాలి. కడిగేసి శుభ్రపరిచేసి చక్కగా ఈ రకంగా తూడ్చేసి చక్కగా ఇలా గంధము కానీ తీసుకోవాలి. అలాగే కుంకుమ తీసుకోవాలి. గంధము కుంకుమ రెండూ తీసుకున్న తర్వాత దీనిపైన ఏం చెయ్యాలంటే గంధముతో చక్కగా మనము దీని మీద స్వస్తిక్ ఉంటే స్వస్తిక్, లేదు అని అంటే గనక నేను ఒకసారి వేసి చూపిస్తాను. దీనిపైన ఈ రకంగా స్వస్తిక్ వేసుకోవాలి. ఇలా ఏ వారం చేస్తే మంచిదండి? ఇది దాదాపుగా చూడండమ్మా, ఇది చేసేటటువంటి వారం వచ్చేసేసి గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరణ చేసుకోవాలి. చక్కగా ఈ రకమైనటువంటి స్వస్తిక్ని వేసుకోవాలి. వేసుకొని చక్కగా మధ్యలో కుంకుమతో బొట్టు పెట్టాలి. ఈ రకంగా బొట్టు పెట్టిన తర్వాత దీన్ని ఏం చెయ్యాలి అని అంటే శ్రీకారం రాసుకోవాలి. చక్కగా శ్రీకారము అంటే శ్రీ అనేటటువంటి అక్షరాన్ని ఈ తమలపాకు మీద రాయాలి. ఇదే తమలపాకు మీద శ్రీకారం అని రాసిన తర్వాత ఇది ఏం చెయ్యాలి అంటే ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. చక్కగా పళ్ళెంలో పెట్టుకొని దీని మీద ఏం చెయ్యాలి అంటే చక్కగా ఈ 3 వేళ్లతో కుంకుమ తీసుకోవాలి. ఈ 3 వేళ్లతో కుంకుమ తీసుకొని దీని మీద లక్ష్మీదేవి యొక్క నామాలు ఉంటాయి. ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహిత ప్రదాయిన్యై నమః, ఇలా లక్ష్మీదేవి యొక్క నామాలు చెప్పుకుంటూ దీని మీద ఈ రకమైనటువంటి కుంకుమ వేస్తూ ఉండాలి. ఇలా వేస్తూ ఉన్న తర్వాత లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలు పూర్తి అయిపోయిన తర్వాత
దీనికి నమస్కారము చేసుకొని చక్కగా తల్లి మా ఇంట్లో కొలువై ఉండాలి, మా దారిద్ర్యానంతటినీ కూడా నువ్వు రూపుమాపాలి, మా దారిద్ర్యాన్ని తొలగించాలి అనేటటువంటి సంకల్పం చేసుకొని ఇంట్లో ఎప్పుడూ కూడా ధనధాన్యాదులు సమృద్ధిగా ఉండాలి అనేటటువంటి సంకల్పాన్ని చెప్పుకొని, చాలామందికి అప్పులు ఉంటాయి, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఎంత పెద్ద అప్పులైనా సరే తల్లి నీ యొక్క అనుగ్రహంతో మా అప్పులన్నీ కూడా తీరిపోవాలి అనేటటువంటి సంకల్పాన్ని చేసుకొని ఈ రకంగా చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా దొరుకుతుంది. ఎన్ని వారాలు చేసుకోవాలండి మనం ఇలా? ఈ యొక్క విధానం అనేటటువంటిది దాదాపుగా 11 వారాలు 11. లేదు, 11 వారాలు కూడా మాకు సరిపోవడం లేదండి, మా ఇంకా కొన్ని చెప్పుకోలేనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే కష్టాన్ని తగ్గట్టుగా ప్రతిఫలము, అలాగే నువ్వు ఆచరించే విధానాన్ని తగ్గట్టుగా ప్రతిఫలము. నువ్వు 11 వారాలు చేసుకుంటే అందులో మొదటిది 11 వారం అనేటటువంటిది సామాన్యము, 21 వారాలు అనేటటువంటివి కొంచెం మధ్యమ స్థానము, 41 వారాలు అనేటటువంటివి ఉత్తమ ఫలితాలు ఇచ్చేటటువంటిది. కాబట్టి 11 వారాలు చేసుకుంటావా, 21 వారాలు చేసుకుంటావా, లేదు అంటే 41 వారములు చేసుకుంటావా అనేటటువంటిది ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ స్టార్టింగ్ అయితే 11 వారాలు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి. అది గురువారం చేసుకుంటారా, శుక్రవారం చేసుకుంటారా నిర్ణయం కూడా మీదే. ఆ తర్వాత ఈ తమలపాకు అయిపోయింది కదా, ఏం చేయాలి, దీనిపైన ఉన్నటువంటి కుంకుమ అంతా కూడా ఒక డబ్బాలలో వేసుకొని నింపుకోవాలి. అది ప్రతిరోజు ఎవ్రీ డే, ఈ రోజు మనం కుంకుమార్చన చేసామంటే ఆ కుంకుమ దాదాపుగా వారం రోజులు వస్తుంది. అలా ఎవ్రీ డే ఆ కుంకుమ తప్పకుండా ప్రతి ఒక్క ఇంటిలో కుటుంబ సభ్యులందరూ ధరించాలి. అలా ధరిస్తే గనక లక్ష్మీదేవి వెంటనే వాళ్ళకు ఆకర్షింపజేస్తుంది, వెంటనే వాళ్ళ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసి కూర్చుంటుంది. ధనముతోనున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా. ఇది చాలా ఉత్తమమైనటువంటి ఫలితము, అందరూ ఆచరించవలసినటువంటి ఫలితం. దీనికి కుల మత జాతి భేదం ఏమీ లేదండి. డబ్బు ఎవరికైనా కావాలి, డబ్బు లేకుండా డబ్బుకి కులము మతము జాతి ఏమీ లేదు. కాబట్టి ఇది ఎవరైనా ఇది చేసుకోవచ్చు. ఇది చేసుకుంటే ఏదో దోషమేమో, ఇలాంటివి ముట్టుకోకూడదు, ఇలాంటివి చేయకూడదు, మా ఇంట్లో తిడతారు అనేటటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే నీ ఇంట్లో డబ్బు అందరికీ కావాలి కదా, డబ్బుతో అన్నీ ముడిపడి ఉన్నాయి కదా. నీకు డబ్బు రావాలన్నా, నీ ఇంట్లో అదృష్ట యోగం రావాలన్నా ఇలాంటి రెమెడీ చేసుకోండి. తప్పకుండా 100% మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనిషికి ఓపిక కావాలి, ఆ అనుగ్రహం కావాలంటే నమ్మకం కావాలి. నువ్వు నమ్మకంతో దీక్షతో ఇది నాకు జరుగుతుంది, నా కష్టాలన్నీ తీరిపోతాయి అనేటటువంటి సంకల్పంతో మీరు చేసుకోండి. తప్పకుండా మీకు అదృష్ట యోగంతో పాటు ధనయోగం కూడా తప్పకుండా లభిస్తుంది. అందరికీ కూడా ధనయోగం లభించాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, మాకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.